దేశంలో ఎక్కడా లేని ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని తెలంగాణలో తీసుకొచ్చి ఇక్కడంతా గందరగోళం సృష్టించే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ దేశంలో ఎక్కడ ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి లేవు. ఎక్కడైనా పెంచిన కావాలంటే పెంచి వెనకబడ్డ వాళ్ళకి ఒక 3%, 5% పెంచి వెనకబడ్డ వాళ్ళకి ఇచ్చారు. మిగతా రిజర్వేషన్ అట్లే ఉంచారు. పంజాబ్లో కూడా చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్న రిజర్వేషన్లు పెంచిన రిజర్వేషన్ని వెనకబడ్డ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏబిసిడి వర్గీకరణ ఎక్కడా జరగలేదు. సో దేశంలో ఎక్కడా లేని అంశాన్ని తెలంగాణ తీసుకొచ్చి ఇక్కడ ఏబిసిడీలు చేయాలని చెప్పేసి ఈ మందకృష్ణ గారు, ఆ మోడీ గారు, ఈ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక కుట్ర చేసి ఒక రాజకీయ అవసరాలకి వాడుకునే విధంగా ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్తున్నారు. సో ఈ ఏబిసిడి వర్గీకరణ చేయడం అనేది సాధ్యపడదు. సుప్రీంకోర్టు చెప్పింది, 2004లో చెప్పింది. ఇది తేనె తుట్టె లాంటిది. ఎస్సీ రిజర్వేషన్లు తేనె తుట్టె లాంటివి. వీటిని కదిలియద్దు. ఒక్కసారి కదిలిస్తే ఇటీవల చాలా సమస్యలు వస్తాయి. ఒకటి నాకు తక్కువ వచ్చిందని, ఒకటి నాకు తక్కువ వచ్చిందని చెప్పేసి ప్రతి వాళ్ళ దళితుల మధ్య కొట్లాడ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సూక్ష్మ వర్గీకరణగా దారితీస్తుంది. కాబట్టి దీన్ని వర్గీకరణ అనేది చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు 2004లో 5 జడ్జీల ధర్మాసనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఏదైతే 57 కులాలు మాలమాదిగ కులాలు వాటి ఉపకులాలు అభివృద్ధి చెందాలంటే ఎస్సీ వర్గీకరణ దీనికి పరిష్కారం కాదు. వెనకబడ్డ కులాలు ఏవైతున్నాయో వాటిని అభివృద్ధి చేసి, విద్యాపరంగా ఆర్థికంగా అభివృద్ధి చేసి, రిజర్వేషన్లు అందుకునే విధంగా వాళ్ళని డెవలప్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ 20 సంవత్సరాల నుంచి ఆ సూచనలు, ఆ డైరెక్షన్స్ని మన వాళ్ళు ఇంతవరకు ఎవరు పాటించలేదు. ఒకటి రిజర్వేషన్ ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్న వాడి కాంచి ఆ రిజర్వేషన్ని మనం తీసి ఇంకోటికి ఇస్తే వాడి అభివృద్ధి ఆగిపోద్ది. కాబట్టి వాడికి ఇచ్చే రిజర్వేషన్ అట్నే ఉంచి అదనంగా వేరే రిజర్వేషన్లు అదనంగా వెనకబడ్డ వాళ్ళకి ఇస్తే అది పరిష్కారం అవుతుంది, అందరు డెవలప్మెంట్ అవుతారు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అలాంటివి ఏమి పాటించకుండా మేము 3 గ్రూపులు చేస్తాం, 4 గ్రూపులు చేస్తాం, ఏబిసిడి అని 1, 2, 3, 4 అని చేసి ఒక దాంట్లో 15 కులాలు, ఒక దాంట్లో 10, ఇంకో దాంట్లో 10 పెడితే దాంట్లో పైన ఒకటే కులం, చదువుకున్న కులం, అభివృద్ధి చెందిన కులం ఒకటే ఉపయోగించుకుంటాడు. మిగతా కింద వాళ్ళకి ఏమి ఉండదు. ప్రతి గ్రూప్లో జరుగుతుంది. మాదిగలో ఉన్న గ్రూపులో మాదిగలో ఉపయోగించుకుంటారు, కింద వాళ్ళకి ఏముండదు. మాల గ్రూపులో మాలో ఉపయోగించుకుంటారు, కింద వాళ్ళకి ఏముండదు. ఏ గ్రూప్లో కూడా అంతే, ఒకడు అభివృద్ధి చెందిన కులం అంటే వాడే తీసుకుంటాడు. సో మిగతా వాడికి అనేది ఏమి ఉండదు. ఇదేంది వాళ్ళు ఇంకొకడు ఒకడనేవాడు ప్రతి ఒక్క దళితు ఈజ్ ఎలిజిబుల్ టు 15% రిజర్వేషన్. బట్ హౌ కెన్ యూ రెస్ట్రిక్ట్ టు 1% ఇన్ ఏ గ్రూప్? ప్రతి ఒక్క దళితుడికి 15% రిజర్వేషన్ తీసుకునే అర్హత ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆయనకి. ఆ 15% రిజర్వేషన్ 15 జాబులు ఉంటే అలా ఒకటి తీసుకోవడానికి ఆయనకు అవకాశం ఉంది. కానీ ఒక్క జాబ్ ఇక్కడ పెట్టి 1% పెట్టి 15 మందిని కొట్లాడి పెడితే ఆ ఒక్క జాబ్ ఎవడికి రావాలి, ఎప్పుడు రావాలి? కాబట్టి అలా ఏంది, ప్రతి ఉపకులాలు ఏం చేస్తున్నారు, నేతకాని కానీ, హులేదాసరు కానీ, ఈ కులాలన్నీ కూడా మాకు రిజర్వేషన్ తగ్గింది, 1% పెంచమంటారు. మమ్మల్ని ఏ గ్రూపులో వద్దు, ఏ నుంచి బి గ్రూప్ పెంచమని, ఆ నుంచి సి గ్రూప్ పెంచమని మార్చాలని చెప్పేసి ఇక కొట్లాట అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడే పరిస్థితి ఉండదు. ఈ వర్గీకరణ అనేది పరిష్కారమే కాదని చెప్పేసి ఎన్నో నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. ఎన్నో కమిటీలు చెప్పినప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళందరూ కలిసి ఏదో మాదిగలను ఉద్ధరిస్తున్నట్టు 9% ఇస్తాం, 10% ఇస్తామని. ఎట్లా ఇస్తావా? 7% ఇస్తేనే కోర్టు కొట్టేసింది. నువ్వు 9% ఇస్తే నిలబడద్దు. అది ఏదో ఉద్ధరిస్తున్నట్టు మోడీ గారి దగ్గర నుంచి, మందకృష్ణ గారి దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు మాదిగలకి మీకు అంత ప్రేమ అభిమానం ఉంటే మీకు ఒక 3%, 5% అదనంగా రిజర్వేషన్ పెంచే వాళ్ళకేంటి మేము వద్దంటున్నాం. 1% రిజర్వేషన్ అదనంగా పెంచరు, ఇయ్యరు. మీరు మా దానికి పంచడానికి కొట్లాడబెట్టడానికి చూస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఇచ్చిన 15% రిజర్వేషన్ ఇప్పటికి అదే ఉంది. వీళ్ళు 1% రిజర్వేషన్ పెంచారా? మోడీ గారు 1% రిజర్వేషన్ పెంచిండా? పెంచలేదు. రేవంత్ రెడ్డి గారు పెంచారా? పెంచలేదు. పెంచకుండా మేము న్యాయం చేస్తాం, సామాజిక న్యాయం చేస్తాం, ఆ న్యాయం చేస్తాం, ఈ న్యాయం చేస్తామని అంత గందరగోళం సృష్టిస్తున్నారు. వీరికి ఎవరికి మాదిగల మీద, దళితుల మీద ఎవరికి ప్రేమ లేదు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్ణాలు ఎవరు కూడా దళితులను బాగు చేయరు, నష్టం చేసే పని చేస్తారు. ఇది చరిత్ర చెప్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, చరిత్ర తెలియని వాడు చరిత్రను సృష్టించలేడని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. కానీ చరిత్ర మన వాళ్ళకి తెలియదు. కొంతమందికి, మందకృష్ణ వాళ్ళకి కొంతమంది తెలిసి కూడా తెలియని నడుస్తున్నారు. వందల వేల సంవత్సరాల నుంచి ఈ దళితులు అంటరాని వాళ్ళు ఉండటానికి, బానిసత్వంలో మగ్గడానికి, బానిసత్వం ఉండడానికి కారణము ఈ యొక్క ఆధిపత్య కులాలు, మరుధర్మ శాస్త్రము, బీజేపీ మరుధర్మ శాస్త్రం ఆధారంగా పనిచేస్తున్న పార్టీ. ఈ యొక్క ఏదైతే అణచివేతకు గురైనరో, దారుణానికి గురైన దళితులు తెలుసు. ఆ యొక్క అంటరానితనానికి, దారుణానికి, దాని నుంచి డెవలప్ కావడానికి కోసమే
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రిజర్వేషన్ తేవడం జరిగింది. ఎంత ఘోరమైన అంటరానితనం అంటే ఒక దళితుడు భూమి మీద నడవటానికి అవకాశం లేదు. నడుచుకుంటూ వెళ్తుంటే వాడి కాలి ముద్రలు భూమి మీద పడతాయని చెప్పేసి ఆ ముద్రలు కూడా ఉండకుండా నడుము తాటకి కట్టి వాడు నడుచుకుంటూ పోతుంటే ఆ కాలి ముద్రలను తుడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక దళితుడు ఈ భూమి మీద ఉమ్మేయడానికి అవకాశం లేదు. ఉమ్మేస్తే ఇక భూమి కూడా అపవిత్రం అయిపోద్దని చెప్పి ముంతికి మూత కట్టడం, ఒక ముంత కట్టారు మూతికి. ఆ ఉమ్మి కూడా ఆ ముంతలు వేసుకుంటా ఉన్న పరిస్థితి. అలాంటి దారుణమైన బానిసత్వం ఉంది. ఈ మనుధర్మ శాస్త్రం వల్లనే, ఈ యొక్క ఆధిపత్య అగ్రకులాల వల్లనే బానిసత్వంలో ఉన్నాం వేల సంవత్సరాలు. అలాంటి అగ్రకులాలు, అలాంటి ధర్మశాస్త్రం బేస్గా పనిచేసే బీజేపీ అలాంటి వాళ్ళు మాకు న్యాయం చేసి మాలమాదిగలను బాగు చేస్తారంటే మేము ఎట్లా నమ్మాలి? ఈ మందకృష్ణ లాంటి వాడు ఈ యొక్క ఎప్పటికైనా దళితులను అణిచివేసే అగ్రకులాలే, అణిచివేసే పార్టీలే వాళ్ళ వెంబడి తిరుక్కుంటూ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళకు రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే ఈ యొక్క మాలమాదిగల రిజర్వేషన్ పంచుతాం, ఒకరికి ఎక్కువ ఇస్తాం, ఒకరికి తక్కువ ఇస్తాం. ఏం చేస్తాం? ఈ మాదిగలకి 30 సంవత్సరాల నుంచి నువ్వు 1% రిజర్వేషన్ తెచ్చుకోలేకపోయినాం. ప్రధానమంత్రులు రాష్ట్రపతిని ఒప్పించిన అంటున్నావు. 30 సంవత్సరాలు పెద్ద ఉద్యమం అంటున్నావు. 1% అదన రిజర్వేషన్ నువ్వు తేలేకపోయినావు మాదిగల కోసం. ఇక్కడ 57 కులాలను ఉద్ధరిస్తా అని చెప్పేసి మాల ఉపకులాలను అందరిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి ఈ మాల ఉపకులాల మధ్య మాలలకు ఒకళ్ళు కొట్లాట పెట్టిస్తున్నావు. మాల ఉపకులాలకి మాలవుడు ఇప్పుడు నేత కానీ ఉపకులాలన్నీ కూడా మాల ఉపకులాలే. ఇవన్నీ ఉపకులాల జనాభా కలిపితే మాల జనాభా చాలా ఎక్కువ పెరుగుతుంది. నేతకాలంలో మాలవులే కదా. ప్రతి ఉపకులం ప్రతిది కూడా మాల కులమే. మాదిగ ఉపకులం కూడా అది మాదిగ కులాలే. మాల నేత కానీ అంటారు, మాల దాసరి అంటారు. ప్రతిదీ మాల నుంచి ఒక వృత్తి ప్రకారం వాళ్ళు చేసే పని ప్రకారం వాళ్ళ పేరు అట్లా మారింది. అంతేగాని అవి కంప్లీట్గా మాల కులాలే. వెంకటేష్ నేత ఇన్ని రోజులు ఎక్కడ పోయినా వెంకటేష్ నేత ఇవాళ వచ్చేసి గొంతు చింపుకొని అరుస్తున్నాడు. ఇక్కడ ఒక మాలవుడు అయ్యండి, మాల అనుబంధ కులం అయ్యండి, మాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ఈయన. సొంత కులానికి ఏం చేయాలని ఈయన వేరే కులాలకి ఏం చేస్తాడు? ఈయన ఇవాళ వచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినట్టు అది జరిగింది ఇది జరిగింది ఎడబోయిన 2 రోజుల నుంచి మాలడు అన్యాయం చేసేటోళ్ళ. ఈ దేశానికి రాజ్యాంగాన్ని తెచ్చింది మాలోడు, రాజ్యాంగం రాసింది మా మాల జాతి. ఈ యొక్క మొత్తం దేశంలో ఓసీ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది మా మాల జాతి, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది మా మాల జాతి, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది మా మాల జాతి, మా అంబేద్కర్. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చినాం. ఈ దేశంలో అట్రాసిటీ చట్టాన్ని మేము తీసుకొచ్చినాం. మొత్తం సమాజానికి హక్కులు రిజర్వేషన్లు తెచ్చిన మా జాతి వేరేళ్ళని ఒకళ్ళు దోచుకునే అవకాశం ఉంటుందా? ప్రతి ఒక్కరికి ఓటకు ఇంతమంది ఎవరికి లేదు. చదువుకున్నవాడికి సంపన్నంగా ఓటకు ఉండాలని చెప్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఓటకు కావాలని ఇలా ప్రతి ఒక్కరికి ఓటకు తెచ్చిచ్చిండు. అలాంటి అన్ని జాతులకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి న్యాయం చేసే ఒక మాల జాతి దోచుకుందంటవా? తెలంగాణ ఏర్పడకని చెప్పి లిస్ట్ తీయండి, ఎంపిరికల్ డేటా తీయండి. ఎవరు ఎంతమంది దోచుకున్నారు, ఎవరు సంక్షేమ పథకాలు ఎక్కువ తీసుకున్నారు, ఎవరు రాజకీయ పదవులు ఎవరు ఎక్కువ తీసుకున్నారు, ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కువ ఉన్నారు, విద్యా అవకాశాలు ఎవరికి వచ్చినాయి, ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి, మొత్తం బయట తీయండి. దోపిడీదారుడు బయటపడాలిగా. 30 ఏళ్ళ నుంచి దోచుకున్నారు అని చెప్తున్నారు కదా, దోపిడీని బయట పెట్టండి. అసలు ఆ డేటా ఎంపిరికల్ డేటా కలెక్ట్ చేశారా లేదా? మీరు ఈ షమీ వ్యక్తుల గారు కలెక్ట్ చేస్తే ఏదో బయట పెట్టండి, లేకపోతే మళ్ళీ కలెక్ట్ చేయండి. ఎవరు దోచుకున్నారు అనేది బయటపడాలిగా. మేము అందరికీ అన్ని కులాలకి హక్కులు రిజర్వేషన్లు ఇచ్చే మా జాతి ఒకరి దగ్గర నుంచి దోచుకుంటారని దుష్ప్రచారం చేస్తున్నారు. మేము దోచుకునే అలవాటు లేదు, మేము దోచుకోము. ఆంధ్రప్రదేశ్ వల్ల వచ్చిన సమస్య ఇది. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, విడిపోవడంతో ఈ సమస్య తీరిపోయింది. అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభాలు ఎక్కడ తీసుకుంటారు? రాష్ట్రం ఏర్పడ్డా కొంతమంది అటు వెళ్ళిపోయారు, కొంతమంది ఇటు వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్లను చూపించి మాలా డెవలప్ అయ్యారని చెప్పి వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ చేశారు. తర్వాత రాష్ట్రం వెళ్ళిపడితే ఆ సమస్య పోయింది. మందకృష్ణ గారి కంటే ముందు సదాలక్ష్మి గారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ చేసిండు. చేసి అన్ని పార్టీలను అడిగితే పార్టీలు అనే అరే ఆంధ్రలో ఎక్కువ రమ్మ ఇలా ప్రత్యేక తెలంగాణ వస్తే ఈ సమస్య పోద్ది, ఇది వర్గీకరణ ఉద్యమం అవసరం లేదు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేద్దామంటే సదాలక్ష్మి గారు ఆ మాట మీద ఏకీభవించి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉండటం వల్ల తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ఆంధ్ర సమస్య దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ జనాభా లెక్కలు తీసుకొచ్చి అవి చూపించి చేయడం కరెక్ట్ కాదు. జెన్యున్గా మీకు అనుమానాలు ఉంటే ఇప్పుడు తెలంగాణ రిపోర్ట్గా 2014 నుంచి ఇప్పటివరకు ఎవరెవరు ఎక్కువ అనుభవించారు బెనిఫిషరీస్ లిస్ట్ తీయండి, ఎవరు ఎక్కువ లబ్ధి పొందారో లిస్ట్ బయట పెట్టండి, ఎవరు జనాభా ఎక్కువ ఫ్రెష్గా ఇప్పుడు తీసి దాని ప్రకారం ఏమైనా చేస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ పాత జనాభా లెక్కలు మోసం చేసే కార్యక్రమంలో 2011లో 52 లక్షలు అంటారు, 54 లక్షలు అన్నారు. వాళ్ళు రిజర్వేషన్లు 52 లక్షల మందికే పంచారు. ఇప్పుడు 1 to 3లో ఆ 2 లక్షలు కనపట్లే. 2014 కేసీఆర్ గారు చేసినప్పుడు 64 లక్షలు అన్నారు. 2024లో రేవంత్ రెడ్డి 61 లక్షలు అంటాడు. అంటే 4 లక్షలు 3 లక్షలు తగ్గింది, పెరగాల్సినవే తగ్గింది. సో జనాభా లెక్కల్లో క్లారిటీ లేదు. ఇదంతా క్లారిటీగా ఎంపరికల్ డేటా తీసి ఎవడు దోషి తేల్చాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం ఈ వర్గీకరణ
పరిష్కారం కాదు. మిగతా ఆల్టర్నేటివ్ విషయాలు ఆలోచించి ఈ యొక్క దళితులు ఐక్యంగా ముందుకు వెళ్ళే కార్యక్రమంలో అందరూ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.